కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో 17వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత సంత రోడ్డులోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళులు అర్పించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని రాము ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము పడుతున్న కష్టాలను రాము దృష్టికి తెచ్చిన బంటుమిల్లి రోడ్డులోని వ్యాపారులు ప్రజానికం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మైనార్టీ పెద్దలతో కలిసి పవిత్ర జెండాల చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు రాము నిర్వహించారు. వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడలో అభివృద్ధి సంగతి దేవుడెరుగు, కనీసం మౌలిక వసతులన్నా కల్పించాలని వాడవాడలా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కొడాలి నాని రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతూ 24 గంటలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఈరోజు 17వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చెప్పిన నాయకులందరూ పర్యటన జరుగుతుంది. తెలుగుదేశం జనసేన నాయకులే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు అందరం కలిసి ఈ రోజంతా విశేషంగా తిరిగాం. ఇక్కడ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుడివాడలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి మాట దేవుడు ఎరిగి వాళ్ళకి మినిమం చేయాల్సిన వసతులు కూడా ప్రొవైడ్ చేయలేకుండా గుడివాడ దరిద్రంగా తయారైంది. మంచినీళ్ళు లేవని చెప్పి ఎంతో మంది చేశారు. వచ్చిన టిట్కో వెళ్ళి ఇచ్చిన వాళ్ళందరూ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మేము గ్యారంటీగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజలకి హామీ ఇస్తున్నాం. ఈరోజు 17వ వార్డులో అపూర్వమైన ఆదరణ, అసలు ఏదో సొంత మనిషి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ ఇంటికి పిలిచి మమ్మల్ని కాసేపు కూర్చోబెట్టి సేద తీర్చి పంపిస్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం మీద ప్రజలకు ఉన్న ప్రేమను చూపిస్తుంది. పని చేసే వాళ్ళకి ప్రజల్లో ఎంత గుర్తింపు ఉంటుందని చెబుతుంది. కానీ ఇలా చొల్లు కబుర్లు చెప్పుకుంటూ అడిగే వాళ్ళకి మాకు తేడా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మీద తిరగలేని ప్రతోడు వచ్చేసి పోలీసులు నలుగురు పెట్టుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని తిట్టుకుంటూ తిరుగుతున్నారు. అదేమన్నా అదేమన్నా అర్థం కావట్లేదు. వాళ్ళు పట్టించుకుంటాం కూడా మానేశారు జనాలు. అయినా పిచ్చుకోకలాగా రోడ్డు మీద పడి కనపడిన వాళ్ళందరూ కాటేస్తా తిరుగుతున్నట్టుగా ఉండేది చూస్తుంటే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యక్తిని మళ్ళీ కనపడకుండా చేస్తామని చెప్పి ఇక్కడ గుడివాడ ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. అతి త్వరలోనే మనందరికి రిలీఫ్ రాబోతుంది. అందరూ రెడీ అవుతుంది పెడతా ఉన్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు గుడివాడ 17వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నాం. చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ, అదేవిధంగా చాలామంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓటేద్దామని ఎదురు చూస్తున్నట్టు నాకు కనపడుతుంది. చాలా సమస్యలతో ఈ వార్డులో తాగునీరు కానీ రోడ్లు కానీ అనేక సమస్యలతో మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత త్వరగానే ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పి మాటిచ్చాం. తప్పకుండా కొన్ని కుటుంబాలు అయితే ఆర్థికంగా నలిగిపోయారు. ఏదైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందో దానికి ఏది కూడా ఆదరణకు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది పేద కుటుంబాలు. అదే ప్రభుత్వం రాగానే తక్షణమే చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చాం. అలాగే ఈరోజు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గుడు 20 సంవత్సరాల నుంచి గుడివాడ ప్రజలను మోసం చేసి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఎవ్వడికి ఈశ్వంత పని కూడా చేయలేదు. కేవలం అతని స్వార్థం కోసం ఆయన జేబులు నింపుకోవడం కార్యక్రమం ఒకటి తప్ప రెండోది లేదు. ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన సాగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. పోలీసుల్ని అధికారులు అడ్డు పెట్టుకుని ఏ విధంగా దోచుకుంటున్నాడో రాష్ట్ర సంపద మనందరం కూడా గమనించాలి. రేపు భవిష్యత్తులో ఇదే కొనసాగితే మన ప్రైవేట్ ఆస్తులు కూడా మనమే కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దుర్మార్గులందరూ కూడా ప్యాకాట్లు పెట్టి ఇసుక దందా, మట్టి దందా, దన్నీటి ద్వారా లబ్ధి చేకూరటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఏమి అనాలి?